ఇప్పుడు మనం పరదీయ నాడీ వ్యవస్థ గురించి చూద్దాం. కేంద్ర నాడీ వ్యవస్థ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కదా. వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఇది మనకి పరదీయ నాడీ వ్యవస్థ. దీన్నే మనం ఇంగ్లీష్లో పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని కూడా అంటాం. ఓకేనా. ఈ పరదీయ నాడీ వ్యవస్థలో వచ్చేసి ఏంటంటే వెన్నెముకకు సంబంధించిన వెన్నుమూలలు పృష్ఠ భాగం వైపు కొన్ని మరియు ఉదర భాగం వైపు కొన్ని రూట్స్ అనేవి ఉంటాయి. అంటే పృష్ఠమూలాలు ఉదరమూలాలు అనమాట. ఓకేనా. డోర్సల్ రూట్స్, వెంట్రల్ రూట్స్ అని పిలుస్తాం. ఇక పృష్ఠమూల పరదీయ నాడీ వ్యవస్థ చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఉదర శృంగం, దీన్ని ఉదరమూలం అంటాం. ఓకేనా. ఉదరమూలం. పృష్ఠ శృంగం, పృష్ఠమూలం. ఇది వచ్చేసి మనకి వెన్ను నాడి. ఓకేనా. ఇంకొచ్చేసి మనకి దీని గురించి వివరించిన వారు ఎవరంటే స్కాట్లాండ్కు చెందిన చార్లెస్ బెల్, స్కాట్లాండ్కు చెందిన చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్కు చెందిన మేజెండై అనే శాస్త్రవేత్తలు మనకి ఫ్రాంకోయిస్ మేజెండై. సైంటిస్ట్ నేములు ఎక్కడొచ్చినా గుర్తుపెట్టుకోవాలి. మనకి చాలా మంది సైంటిస్టులు వస్తారు కాబట్టి ఆ నేమ్స్ ఎలా అంటే ఒక కోడ్ పెట్టుకొని గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇయర్స్ కావచ్చు, లేదంటే సైంటిస్టుల నేమ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఇన్వెంట్ చేసిన ఇయర్స్ వస్తాయి కదా, డేట్, స్పెషల్ డేస్, వరల్డ్ వాటర్ డే అట్లాంటివి, లేదంటే బయోడైవర్సిటీ డే, ఇలాంటివన్నీ డేస్ అన్నీ ఉంటాయి కదా. ఒక కోడ్ ద్వారా అవి గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ సైంటిస్టుల నేమ్లు కావచ్చు, ఇయర్స్ కావచ్చు, వాళ్ళు ఏమేమి ఇన్వెంట్ చేశారు అట్లాంటివి కావచ్చు, లేదంటే వాళ్ళు ప్రయోగం చేసింది దేని మీద అనేవి కావచ్చు. ఒక కోడ్ లాగా పెట్టుకొని ఒక బుక్లో సపరేట్ పేజ్లో అవన్నీ రాసుకుంటే ఎక్కువగా ఈజీగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. అది వదిలేద్దాం. ఇప్పుడు లెసన్లోకి వస్తే మనకి పరదీయ నాడీ వ్యవస్థ గురించి స్కాట్లాండ్కు చెందిన చార్లెస్ బెల్ మరియు ఫ్రాన్స్కు చెందిన ఫ్రాంకోయిస్ మేజెండై అనే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే పృష్ఠ మరియు ఉదరమూలాల గురించి వివరించడం జరిగింది. అంటే ఒక జీవిలో వచ్చేసి మనం ఉదరమూలాన్ని కనుక తీసివేస్తే అందులో దానికి ఏమైనా స్పర్శిస్తే దాని ప్రచోదనంలో ఎటువంటి మార్పులు లేవు, అంటే ఎటువంటి రియాక్షన్ అనేది ఇవ్వలేదు. అదే కనుక పృష్ఠమూలాన్ని కనుక టచ్ చేస్తే వెంటనే రియాక్ట్ అయిందనమాట. అంటే బాగా ప్రచోదనాలు కలిగించింది. ఉదరమూలానికి టచ్ చేసినప్పుడు ఎటువంటి ప్రచోదనం ఇవ్వలేదు. ఈవెన్ దాని ఉదరమూలాన్ని మొత్తానికి తీసేసినా కూడా ఎటువంటి రియాక్షన్ అనేది జరగలేదు. అదే పృష్ఠమూలాన్ని కొంచెం టచ్ చేస్తేనే అది నిరంతరంగా ప్రచోదనాలు అనేవి కదలడం ఆగిపోకుండా కదులుతూనే ఉందన్నమాట. ఓకేనా. వీరు ఇద్దరు శాస్త్రవేత్తలు అనేవారు దీన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఓకేనా. సారీ ఫర్ ద మిస్టేక్. మనకేంటంటే ఉదరమూలాన్ని టచ్ చేస్తే స్పర్శ అనేది వేగంగా జరిగింది దాంట్లో, అంటే ప్రతిచర్యలు వేగంగా జరిగాయి. పృష్ఠమూలాన్ని టచ్ చేస్తే మాత్రం ఎటువంటి చర్య జరగలేదు. పృష్ఠమూలాన్ని కనుక మనం తీసివేస్తే ఎటువంటి పెద్ద చెప్పుకోదగ్గ మార్పు ఏమీ జరగలేదు. కానీ అదే ఉదరమూలాన్ని కనుక స్పర్శిస్తే కండరాల్లో తీవ్రమైన అలజడి చెలరేగింది. ఉదరమూలాన్ని టచ్ చేస్తే కండరాల్లో తీవ్రమైన ఒక అలజడి అనేది స్టార్ట్ అయింది. అంటే మనకి పృష్ఠమూలం అంత ఉపయోగకరమైనది కాదు, కానీ ఉదరమూలం మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే జీవికి అని
వీళ్ళు నిరూపించారు. 1822లో ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది ఈ విషయాన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోనే పరిధి నాడి వ్యవస్థ అనేది చాలా విస్తృతమైంది అనమాట. ఓకేనా. దీనిలో వచ్చేసి మనం ఇప్పుడు స్వయం చోదిత నాడీ వ్యవస్థ అనేది చూద్దాం. స్వయం చోదిత నాడీ వ్యవస్థ, దీన్నే మనం ఇంగ్లీష్లో అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటాం, ANS. ఓకేనా, ANS అని అంటాం. అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే అనియంత్రిత చర్యల్ని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం ఒక ఏదైనా రూమ్లోకి వెళ్ళి చీకటిగా ఉన్న రూమ్లోకి మనం వెళ్ళామనుకో, అకస్మాత్తుగా మన కళ్ళు అనేవి పెద్దగా అయిపోతాయి. అంటే లైట్ మనకు కనిపించగా అకస్మాత్తుగా కళ్ళు రెప్పలు పెద్దగా తెరుచుకొని తర్వాత క్లోజ్ అయ్యి తర్వాత కొంచెంగా లైట్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. అదే చీకట్లో ఒక 2-3 అవర్స్ ఉండి మనం సడన్గా లైట్ చూసామనుకో, మనం కళ్ళు వెంటనే ఇలా మూసుకుంటాం, తర్వాత మెల్లగా తెరుస్తూ మనకు ఆ లైటింగ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఇంకా ఈ విధంగా కాకుండా వేరే ఎగ్జాంపుల్ ఏముందంటే, మన జీర్ణక్రియ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఓకేనా. ఫుడ్ తీసుకున్నాక లోపలికి కొంచెం సేపు ఆగును అంటే ఆగదు కదా జీర్ణక్రియ అనేది, దాని పని అది చేసుకుంటూనే పోతుంది. హార్ట్ బీట్ కావచ్చు, ఎప్పటికీ హార్ట్ బీట్ జరుగుతూనే ఉంటుంది, మన కోసం అది ఆగదు. మనం నియంత్రించలేని చర్యలు అన్నింటినీ వచ్చేసి అనియంత్రిత చర్యలు అంటాం. ఇవేంటంటే స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి. అనియంత్రిత చర్యలు అంటే అటానమస్ నర్వస్ సిస్టమ్ ఆధీనంలో ఉంటాయి ఇవన్నీ. ఓకేనా. మన ప్యూపిల్ అనేది పెద్దగా అయిపోవడం కానీ చిన్నగా అయిపోవడం కానీ, దేన్నైనా చూసిన వెంటనే ఇలా భయపడడం. ఫర్ ఎగ్జాంపుల్ పామును చూస్తే మనం ఇట్లా కళ్ళు తెరుచుకొని ఉంటాము, గూస్ బంప్స్ వస్తాయి, మళ్ళీ తర్వాత చెమటలు పట్టేస్తూ ఉంటాయి, పరిగెత్తుతూ ఉంటాము. ఇవన్నీ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అవన్నీ స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. హృదయ స్పందన కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, ఇవన్నీ మనకి మెడుల్లా ఆబ్లాంగేటా యొక్క ఆధీనంలో ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మెదడులోని పార్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు. ఇవన్నీ కూడా మనకి హృదయ స్పందన కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, ఏదైనా చూసినప్పుడు మన కన్ను పెద్దగా అయిపోవడం, లేదంటే లైటింగ్ వచ్చినప్పుడు కన్ను చిన్నగా అయిపోవడం, ఇవన్నీ వచ్చేసి మనకి స్వయం చోదిత నాడీ వ్యవస్థ ఆధీనంలోనే ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇందులోనే మళ్ళీ 2 రకాల నాడీ వ్యవస్థలు ఉంటాయి. సహానుభూత నాడీ వ్యవస్థ మరియు సహానుభూత నాడీ వ్యవస్థ. మనం సహానుభూత నాడీ వ్యవస్థ గురించి చూసినట్లయితే, సహానుభూత నాడీ వ్యవస్థ వచ్చేసి వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు దాని సంబంధిత నాడులతో కలిసి ఏర్పడుతుంది. ఓకేనా. వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులు మరియు దానితో పాటు దానికి సంబంధించిన నాడులతో కలిసి ఏర్పడేదేంటి సహానుభూత నాడీ వ్యవస్థ. సహానుభూత నాడీ వ్యవస్థ చేసే పనులకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, కనుపాప పెద్దగా అవ్వడం, శ్వాసనాళం ఉబ్బడం. ఓకేనా. అంటే మనకి జీర్ణనాళాల స్రావం తగ్గిపోవడం, ప్రత్యుత్పత్తి యొక్క స్రావాలు తగ్గడం, ఇట్లాంటివన్నీ మనకి సహానుభూత నాడీ వ్యవస్థ కిందకి వస్తాయి. సహానుభూత లేదా సహానుభూత పర నాడీ వ్యవస్థ అని కూడా దీన్ని అంటాం. ఓకేనా. ఇదేంటంటే మెదడులోని గ్యాంగ్లియాలు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడుతుంది. మెదడులోని గ్యాంగ్లియాలు మరియు మెదడులోని గ్యాంగ్లియాలు మరియు వెన్నుపాము, మెదడు ఇలా ఉంటుంది, దానికి కంటిన్యూస్గా వెన్నుపాము ఇలా ఉంటుంది కదా. మెదడులో ఉన్న గ్యాంగ్లియాలు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి సహానుభూత నాడీ వ్యవస్థ లేదా సహానుభూత పర నాడీ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సహానుభూత నాడీ వ్యవస్థ ఏంటంటే వెన్నెముకకు ఇరువైపులా ఉన్న నాడీ సందులకు సంబంధించిన వాటి నాడులతో ఏర్పడుతుంది. ఓకేనా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, దీనికి ఆపోజిట్ గా ఉన్నాయే సహానుభూత పర నాడీ వ్యవస్థలు. కనుపాప పెద్దగా అవడం సహానుభూత నాడీ వ్యవస్థ అయితే, కనుపాప యథాస్థితికి రావడం సహానుభూత పర నాడీ వ్యవస్థ. శ్వాసనాళం పెద్దగా అవడం సహానుభూత నాడీ వ్యవస్థ అయితే, శ్వాసనాళం యథాస్థితికి రావడం సహానుభూత పర నాడీ వ్యవస్థ అన్నమాట.
మన శరీరంలో వచ్చేసి ఇట్లాగా మా కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధేయ నాడీ వ్యవస్థనే కాకుండా ఇంకొక నాడీ వ్యవస్థ కూడా ఉంది. అదేంటంటే జీర్ణ నాడీ వ్యవస్థ అన్నమాట. అంటే అది కేంద్ర నాడీ వ్యవస్థ ఆధీనంలో కానీ పరిధేయ నాడీ వ్యవస్థ ఆధీనంలో కానీ ఉండదు. దాన్ని మనం ఏమంటామంటే రెండవ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అనే పేరుతో పిలుస్తాం. మనకు రెండవ మెదడు ఆర్ జీర్ణ నాడీ వ్యవస్థ అనే పేరుతో పిలుస్తాం. జీర్ణ నాడీ వ్యవస్థ అని పిలుస్తాం అన్నమాట. అంటే మనకి జీర్ణక్రియ జరిగేదన్నమాట. ఓకేనా? జీర్ణక్రియ జరిగే ప్రాసెస్ అంతా దానికి ఒక పర్టికులర్గా దాని యాక్షన్ అది చూసుకుంటుంది. అంటే అది కేంద్ర నాడీ వ్యవస్థ ఆధీనంలో ఉండదు, పరిధేయ నాడీ వ్యవస్థ ఆధీనంలో కూడా ఉండదు. అందుకే దాన్ని రెండవ మెదడు జీర్ణక్రియ ఆ పార్ట్ మొత్తాన్ని రెండవ మెదడు లేదా జీర్ణ నాడీ వ్యవస్థ అనే పేరుతో పిలుస్తాం అన్నమాట. ఓకేనా? ఇది మనకి పరిధేయ నాడీ వ్యవస్థ గురించి.